భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇప్పటికే వేల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయిన చంద్రబాబు సర్కారు మరోసారి అప్పు చేసేందుకు సిద్ధమైంది. మళ్లీ మంగళవారం బాబు ప్రభుత్వం 4,000 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకోనుంది. సెక్యూరిటీ వేలం ద్వారా ఆర్బీఐ ఈ రుణాలని ప్రభుత్వానికి సమీకరించనుంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. మంగళవారం చేసే అప్పుతో మొత్తం రుణభారం 19,000 కోట్ల రూపాయలకు చేరనుంది. ఇప్పటికే వేల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయిన చంద్రబాబు సర్కారు మరోసారి అప్పు చేసేందుకు సిద్ధమైంది. మళ్లీ మంగళవారం బాబు ప్రభుత్వం 4,000 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకోనుంది. సెక్యూరిటీ వేలం ద్వారా ఆర్బీఐ ఈ రుణాలని ప్రభుత్వానికి సమీకరించనుంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. మంగళవారం చేసే అప్పుతో మొత్తం రుణభారం 19,000 కోట్ల రూపాయలకు చేరనుంది. ఇప్పటికే వేల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయిన చంద్రబాబు సర్కారు మరోసారి అప్పు చేసేందుకు సిద్ధమైంది. మళ్లీ మంగళవారం బాబు ప్రభుత్వం 4,000 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకోనుంది. సెక్యూరిటీ వేలం ద్వారా ఆర్బీఐ ఈ రుణాలన్నీ ప్రభుత్వానికి సమీకరించనుంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. మంగళవారం చేసే అప్పుతో మొత్తం రుణభారం 19,000 కోట్ల రూపాయలకు చేరనుంది. రైట్గా మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మరోసారి అప్పు చేసేందుకు సిద్ధమైంది చంద్రబాబు ప్రభుత్వం, ఏ విధంగా చూడొచ్చు దీన్ని? అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టినప్పటి నుండి కనీసం గడిచినటువంటి 60 రోజుల్లో అంటే జూన్ 24 నుండి ఈ వరకు కూడా వరుసగా ఇప్పటికే 15,000 కోట్ల రూపాయల అప్పులను రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీ వేలం ద్వారా సమీకరించారు. ఇప్పుడు రాబోయేటువంటి మంగళవారానికి సంబంధించి మరొక 4,000 కోట్ల రూపాయల అప్పు సమీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఇండెంట్ ఇచ్చింది. సో 4,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ద్వారా ఈ అప్పును సమకూర్చుకోబోతుంది. సో గత మంగళవారమే ఈ మంగళవారంలోనే ఇప్పటికే 3,000 కోట్లను సమీకరించింది. ఇప్పుడు మళ్ళీ 4,000 కోట్లు, అంటే ఈ వారం రోజుల్లోనే 7,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవడానికి, అంటే మంగళవారం వస్తే చాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అప్పు తీసుకునేటువంటి అప్పువారంగా మార్చింది. సో రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నుండి ఓవైపు ఎటువంటి హామీలు అమలు చేయకపోయినా ఇంకొక వైపు రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటిలాగా వస్తున్నటువంటి రెవెన్యూస్ వచ్చినా, కేంద్ర ప్రభుత్వంలో వచ్చినటువంటి డివాల్యూషన్స్ వచ్చాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి డబ్బులు ఏవైతే వడ్డీల రూపంలో అప్పుల రూపంలో చెల్లించారు ఇన్నారో రాష్ట్ర ప్రభుత్వం, దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం సర్దుబాటు చేసింది. ఇన్ని వనరులు ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఈ అప్పులు చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్న గత మంగళవారం 3,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ప్రభుత్వం మళ్ళీ 4,000 కోట్ల అప్పుకి ఇండెంట్ పెట్టింది. దీంతో 19,000 కోట్ల రూపాయలకి అప్పు చేరబోతుంది. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత చేసినటువంటి అప్పు ఇది కాకుండా కార్పొరేషన్స్ ఏవైతే సివిల్ సప్లైస్ కార్పొరేషన్స్, అదేవిధంగా వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి కార్పొరేషన్ల ద్వారా మరొక 3,500 కోట్ల రూపాయలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సో హామీలు ఏవి అమలు చేయకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఇలా అప్పులు చేయడం పట్ల ముఖ్యంగా చంద్రబాబు వచ్చినప్పటి నుండి అప్పులు లేకుండా నేను పరిపాలిస్తానని చెప్తూ వచ్చిన 10 రోజుల నుండి అప్పులు ప్రారంభించి ఇప్పటికీ 60 రోజుల్లోనే 19,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ సతీష్.